రెరా రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమాలను అరికట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడు ఈ చట్టంపై షాకింగ్ న్యూస్ తెర మీదకి వచ్చింది. ఈ న్యూస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. సో మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మా వీడియోల సమాచారం కోసం వెంటనే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. దేశంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అమల్లోకి వచ్చి దాదాపు 7 ఏళ్లవుతోంది. స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం రెరాను తీసుకొచ్చింది. దీంతో ట్రాన్స్పరెన్సీ పెరిగిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. మరి కొనుగోలుదారులు ఏమంటున్నారు? ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, ముంబై, పూణే, అహ్మదాబాద్, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని వినియోగదారుల అభిప్రాయాలను ట్రాక్2 రియాలిటీ సంస్థ సేకరించింది. క్షేత్రస్థాయిలో వాస్తవిక స్థితి మారలేదనే అభిప్రాయాన్ని చాలామంది కొనుగోలుదారులు వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా న్యాయం పొందడంలో జాప్యం అవుతుందని వారు వాపోతున్నారు. రెరా చట్టం అమలు బాధ్యత రాష్ట్రాలది కావటంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఇటీవలే పూర్తి స్థాయి అథారిటీ ఏర్పడింది. ఇప్పుడిప్పుడే పని చేయటం ప్రారంభించింది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రెరా అమలులో వేర్వేరు పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా రెరాతో గృహ కొనుగోలుదారుల సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ 26% కంటే తక్కువగా ఉంది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి 10 మందిలో 7గురికి అంత సంతృప్తికరమైన అనుభవం కలగలేదని సర్వే వెల్లడించింది. రెరా రాకముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కంటే రెరా రిజిస్టర్ ప్రాజెక్టులో ఎక్కువ సమాచారం కొనుగోలుదారులకు ఇవ్వటం లేదని అంటున్నారు. సర్వేలో అంశాలను ఓసారి పరిశీలిద్దాం. 70% మంది కొనుగోలుదారులు మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ బెటర్ కాలేదని భావిస్తున్నారు. 78% మంది కొనుగోలుదారులు సకాలంలో న్యాయం జరగటం లేదంటున్నారు. 88% మంది కొనుగోలుదారులు ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గడువు పొడిగింపుతో అయోమయంలో పడ్డామంటున్నారు. 90% మంది కొనుగోలుదారులు రెరా ఆదేశాలు అమలు కాలేదని ఆవేదన చెందుతున్నారు. 92% మంది బిల్డర్ కొనుగోలుదారు ఒప్పందం ఒకే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. 86% మంది కార్పెట్ ఏరియాపైనే విక్రయాలు చేపట్టాలని రెరా ఎందుకు ఆదేశించటం లేదని ప్రశ్నిస్తున్నారు. 80% మంది అక్రమాలపై రెరా తనంతట తానే సుమోటాగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 68% మంది బిల్డర్లపై రెరా మెతక వైఖరి అవలంబిస్తుందని భావిస్తున్నారు. ఈ అభిప్రాయాలు కూడా ఒక్కో సిటీలో ఒక్కోలా ఉన్నాయి. ఉదాహరణకు రెరాపై నోయిడా కొనుగోలుదారుల్లో 92% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యల్పంగా అహ్మదాబాద్లో 32% మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్డర్ కొనుగోలుదారు ఒప్పందం ఒకే విధంగా లేదనే అసంతృప్తి కొనుగోలుదారుల్లో పెద్ద ఎత్తున వ్యక్తమైంది. ఈ ఒప్పందం కూడా ముందే చూసే వీలుండటం లేదని, మొదటి చెల్లింపు చేసిన తర్వాత బీబీఏని అప్పగిస్తున్నారని అంటున్నారు. ఈ ఒప్పందం ఏకపక్షంగా ఉంటుందని, ఇది చూసి రద్దు చేసుకుంటే కొనుగోలుదారు చెల్లించిన మొత్తంలో కొంత మినహాయించుకుంటున్నారని వాపోతున్నారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.